హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్చ్ యూపీఎస్సి. ఈ వీడియోలో మనం గ్రూప్ 2 2016లో కండక్ట్ చేసింది కదా. సో దానిలో పేపర్ 3 ఒక 8th క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ ఏమంటుండో చూద్దాం, దాని తర్వాత ఆప్షన్స్ చూసి డిస్కస్ చేసి ఆప్షన్స్ని దాని తర్వాత ఆన్సర్ అనేది చేద్దాం. సో ఫస్ట్ ఏమంటుండో, ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ విల్లింగ్ అండ్ సర్చింగ్ ఫర్ వర్క్స్ but due to unavailability of work remained unemployed during the major part of the previous year, he is called unemployed as per అని 4 ఆప్షన్స్ ఇచ్చిండు. క్వశ్చన్లో ఏమంటుండు, ఒక పర్సన్ ఉన్నాడంట. ఆ పర్సన్ ఏంది, ఆయన వర్క్ చేయాలని ఉంది, ఆయనకు పని చేయాలని ఉంది, సెర్చ్ చేస్తుండు పని, కాకపోతే ఆయనకు పని దొరకలే. సో ఆ పని దొరకనప్పుడు ఆయన మేజర్ పార్ట్ ఆఫ్ అంటే పోయిన సంవత్సరం మొత్తం ఊకనే ఉన్నాడు, అంటే ఖాళీగానే ఉన్నాడు, అన్ఎంప్లాయిడ్ ఉన్నాడు. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనము దేని ద్వారా చెప్తాం, ఆయన అన్ఎంప్లాయిడ్ ఉన్నాడని ఏ స్టేటస్ బట్టి చెప్తాము, అంటే కింది వాటిలో అని క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క స్టేటస్ని డిఫైన్ చేసుకుంటూ ఆన్సర్ అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం వీక్లీ స్టేటస్ ఉంది కదా, వీక్లీ స్టేటస్ని చూద్దాం. ఓకే, సో వీక్లీ స్టేటస్ అంటే ఏంటంటే, సో మనకు వీక్లీ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అన్నమాట రిలేటెడ్ టు ద అన్ఎంప్లాయ్మెంట్. సో ఈ వీక్లీ అన్ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అనేది ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేస్తుంది అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, అంటే NSO అనమాట. ఈ వీక్లీ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ వీక్లీ స్టేటస్లో మనకేం తెలుస్తుంది అంటే, ఎవరైతే పర్సన్ అంటే ఒక 1 వీక్ ఉంటుంది కదా, అంటే 7 డేస్లో 1 అవర్ కంటే తక్కువ, ఇంకా 1 అవర్ కంటే తక్కువ కాకుండా 1 అవర్ కంటే ఎక్కువ నుంచి ఎవరైతే పనిలో ఉంటారో ఆర్ సంథింగ్ ఏదైనా పని చేస్తారో వాళ్ళను ఎంప్లాయిడ్ అని అంటారు అన్నమాట. అంటే ఈ 1 అవర్ కంటే ఎవరైతే తక్కువ ఉంటారో వాళ్ళను అన్ఎంప్లాయ్మెంట్ కింద ఈ రిపోర్ట్ ఆర్ వీక్లీ స్టేటస్ ప్రకారం వాళ్ళని అన్ఎంప్లాయ్మెంట్ అని అంటాం అన్నమాట. రిమెంబర్, 1 అవర్ కంటే తక్కువ. నెక్స్ట్ మనకేముంది, డైలీ స్టేటస్. సో ఈ డైలీ స్టేటస్లో ఏంటంటే ఈ డైలీ స్టేటస్లో ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ ఏం చేసిండు, 4 నుంచి 8 గంటల వరకు పని చేసిండు అనుకోండి పర్ డే. సో అప్పుడు అతనిని ఏమంటాము, ఫుల్లీ ఎంప్లాయిడ్ అని ఈ స్టేటస్ ప్రకారం ఫుల్లీ ఎంప్లాయిడ్ అని అంటాము. ఇప్పుడు ఒక పర్సను 1 గంట నుంచి 4 గంటలు పర్ డే పనిచేసిండు అనుకోండి, ఆయనను పార్షల్లీ ఆర్ హాఫ్ ఎంప్లాయిడ్ అని అంటాము. నెక్స్ట్, ఎవరైతే 1 గంట కంటే తక్కువ రోజుకి పని చేసిర్రో వాళ్ళను అన్ఎంప్లాయిడ్ అని అంటాం అన్నమాట. సో ఈ డైలీ స్టేటస్ వల్ల మనకు ఉపయోగం అంటే ఎప్పటికప్పుడు ట్రేస్ చేసుకుంటూ ఉంటుంది, అంటే ఎవరు ఎంతమంది సర్చింగ్లో ఉన్నారు జాబ్ కోసము ఆర్ ఎంతమంది ఎంప్లాయిడ్ ఉన్నారు అన్నట్టు ఈ వీక్లీ స్టేటస్ ఆర్ డైలీ స్టేటస్ అనేది తెలుస్తుంది. వీక్లీ స్టేటస్ అనేది మనకు వీక్లీ ఎవరెవరు అనేది కొంచెం బ్రాడ్గా తెలుస్తుంది. సో దీన్ని కూడా NSOనే ఇష్యూ చేస్తుంది అన్నమాట, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకు నెక్స్ట్ యూజువల్ స్టేటస్ అన్నమాట. యూజువల్ స్టేటస్. సో ఈ యూజువల్ స్టేటస్ ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ ప్రొలాంగ్డ్ టైం అంటే 1 సంవత్సరం అంటే 365 డేస్ అన్ఎంప్లాయిడే ఉన్నాడు. ఓకే, సో అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఈ బేసిస్ పైన, ఈ వీక్లీ ఇంకా డైలీ బేసిస్ పైన
తీసుకుంటాం కదా. సో ఆయన ఏంది ప్రొలాంగ్డ్ అంటే 365 days అన్ఎంప్లాయిడ్ ఉన్నాడు. ఈ 365 days అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారు కదా. ఈ అన్ఎంప్లాయిడ్ ఎవరు అనేది మనకు యూజువల్ స్టేటస్ నుంచి తెలుస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకు ఏంది యూజువల్ స్టేటస్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ 8th క్వశ్చన్ అనేది మనకు మొన్న Group 3 ఎగ్జామినేషన్ ఉండే కదా, పేపర్ 3 అంటే ఎకనామీలో ఈ కీ పాయింట్స్ అనేవి వచ్చినాయి. అంటే ఆప్షన్స్ లెక్క సేమ్ ఈ ఆప్షన్స్ వచ్చినాయి, కాకపోతే క్వశ్చన్స్ అనేవి వేరేగా ఉంది. సో ఆ క్వశ్చన్ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో క్వశ్చన్ అన్నా కదా, ఆ క్వశ్చన్ వచ్చేసి చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ concepts of unemployment determine the usual activity status of a person in terms of employed or unemployed or outside the labor force. క్వశ్చన్లో ఏమంటుండంటే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్లో యూజువల్ యాక్టివిటీ అంటే ఎవరన్నా పర్సన్ ఎంప్లాయిడా లేదంటే అన్ఎంప్లాయిడా లేదంటే లేబర్ ఫోర్స్ నుంచి బయటికి పోయిందా అనేది మనకు ఏ కాన్సెప్ట్స్ ఆర్ ఏ స్టేటస్ నుంచి తెలుస్తుందని అడిగిండనమాట. ఇంతకుముందు చూసినాం స్టార్టింగ్లో మనకు యూజువల్గా మనకు ఏమంటారు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ దేనిలో తెలుస్తుంది, కరెంట్ డైలీ స్టేటస్లో మనకు తెలుస్తుంది. సో ఆన్సర్ దీనికి ఏంటంటే కరెంట్ డైలీ స్టేటస్. ఇది 116 క్వశ్చన్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి కరెంట్ డైలీ స్టేటస్. ఇక్కడ మనం యూజువల్ అని చెప్పి యూజువల్ స్టేటస్ అనుకుంటాం, కాకపోతే యూజువల్ స్టేటస్ అనేది ఏంది ఒక లాంగ్ టర్మ్ పీరియడ్లో యూజువల్ స్టేటస్ వస్తుంది అనమాట. సో ఇదన్నమాట. అందుకే వి గైస్ నీడ్ టు మోర్ ఫోకస్ ఆన్ పీవైక్యూస్ని మంచిగా కాన్సెప్చువల్గా అండర్స్టాండ్ చేసుకుంటే మనకు ఎగ్జామ్ ఆర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్లో మనకు దేని మీద ఫోకస్ పెట్టాలి, ఆ ఆన్సర్స్ కరెక్ట్ అయ్యే ప్రాబిలిటీ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇట్లానే నేను ఇంకా వేరే క్వశ్చన్స్ అంటే ఇప్పుడు 8th క్వశ్చన్ దగ్గర ఉన్నాం కదా, 7th క్వశ్చన్ వరకు నేను ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసిన. సో మీరు అక్కడికి వెళ్ళి మిగతా క్వశ్చన్స్ కూడా చూడవచ్చు. సో ఇట్లా నేను ప్రతి క్వశ్చన్ని డిస్కస్ చేస్తున్నాను అనమాట. సో ఇఫ్ యూ like the video, subscribe the channel. So that's it for the video. Bye.